శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. గత 52 రోజులుగా శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు వ్యాఖ్యానించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని మనం చెప్పుకుంటున్నాం. ఈ రోజున 49వ దశకంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇందులో నందాదులు బృందావన గమనం. ఇప్పటి వరకు రేపల్లెలో ఉన్నారు. స్వామి అక్కడే పెరిగాడు. ఆ తర్వాత ఇప్పుడు బృందావనానికి వస్తున్నారు. సుమారుగా ఒక 5 ఏళ్ళు లోపు ఉంటాయి స్వామికి అప్పటికి. నీ మహిమమ్ములను తెలియనేరని గొల్లపల్లెలో ఏమియు కారణము కనిపింపదు. చట్టనగూలె చెట్టు ఇంకేమి ఉపద్రవములిటులేర్పడునో ఎనుకొనుచు సంశయోద్దామ మనస్కులవుచు పలుదారుల దారుదల నుంచి రేగగన్. ఓ కృష్ణ, నీ యొక్క గొప్ప మహిమలు తెలియనటువంటి ఆ రేపల్లె నివాసులైనటువంటి గోపకులు ఆ గొల్లపల్లెలో ఏవేవో ఉత్పాతాలు వస్తూ ఉన్నాయి. చూస్తూ ఉండగానే ఒక రాక్షస స్త్రీ నీకు పాలివ్వడానికి వచ్చి కుప్పగూలిపోయింది, మరణించింది. ఆ తర్వాత ఒక శకటం ముక్కలైపోయింది. ఆ తరువాత మంచి 100 ఏళ్ల నుంచి ఉన్నటువంటి గొప్ప మద్ది చెట్లు నువ్వు రోలుతో లాగినంత మాత్రాన 2 కూకడి వేళ్లతోటి పెకలించుకుపోయి పడ్డాయి. ఇంకా ఏమి ఉపద్రవాలు ఇక్కడ ఏర్పడతాయో అనుకుంటూ వాళ్ళ మనసుల్లో అనుమానాలతోటి అనుకున్నారు, ఇంకా ఇక్కడ ఉండటం మన కన్నయ్యకి మనకి క్షేమకరం కాదు, కాబట్టి ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోదాము అని నిశ్చయించుకున్నారు నందాదులు. అప్పుడు వాళ్ళల్లో పెద్దవాడున్నాడు. ఆయన పేరు ఉపనందుడు. ఉపనందుడనడి గోపకుడపుడు భవత్ప్రేరణంబున అటకు పడమట విపినము బృందావనమన అపరిమిత మోద మధురమది కలదనియన్. వాళ్ళల్లో కాస్త జ్ఞానవంతుడు వృద్ధుడు అయినటువంటి ఉపనందుడు గోపాల శ్రేష్ఠుడు. కృష్ణ, నీ యొక్క ప్రేరణ వల్ల కావాలి అని అక్కడ నుండి పడమరగా బృందావనానికి వెళ్ళాలి అని ప్రతిపాదించాడు. ఆ బృందావనం అనేటువంటి చక్కటి వనం ఒకటి ఉన్నది అని చెప్పాడు. ఎక్కడ? యమునా నదీ తీరంలో. బృందావీధులు గోష్టముల్ జలిపి కన్విందైనగో బృందమందందు నిల్వ క్షణములో కదలి అత్యానంద సందోహులై నందాదుల్ వెనువెంబడి నడువ అంతన్ మీ యశోదమ్మ ఇంపొందల్ నిన్నొడి చేర్చి అందుచనెంతో ముచ్చటల్ కుల్కుచున్. ఆ ఉపనందుడి యొక్క మాటలు విని నందుడు మొదలైనటువంటి పెద్దలందరూ కూడా బృందావనం మనందరికీ నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం అని ఆలోచించారు, నిర్ణయించారు. ఎందుకని? అక్కడ కాళిందీ నది ఉంది. కాళిందీ అన్నా యమున అన్నా ఒకటే. అలాగే ఆ ప్రాంతంలో అడవులు ఉన్నాయి. ఆ అడవుల్లో చక్కటి పచ్చిక ఉంటుంది.
అది మన ఆవులకి లేగదోళ్ళకి మంచి ఆహారం అవుతుంది అని వాళ్ళు ఆలోచించారు. ఇంతకు ముందు తాము నివసిస్తూ ఉన్నటువంటి బృహద్వనము అనేటువంటి పేరు గల ఆ వ్రేపల్లి అని విడిచిపెట్టి ఆ వ్రేపల్లెకు పేరు బృహద్వనము. నీతో కూడా మీ అమ్మని, బలరాముడితో రోహిణీదేవిని బండ్ల మీదకి ఎక్కించుకొని ఆ గోపకాంతలంతా బండ్లల్లో ఎక్కి మగవాళ్ళంతా వెనకాల నడుస్తూ ఉంటే బృందావనానికి ప్రయాణమైనారు. అలా అంబారవములయందు బండ్ల చక్రముల కుల్కు కిరకిర శబ్దమందు నెడనెడన్ నీదు బుడి బుడి నుడువుల సొగసు గ్రోలుచు దూరమెరుగరు ఆ గోపసతులు. ఆహా, ఆ బండ్ల యొక్క చక్రాలకి కిరికిరి శబ్దాలు వస్తున్నాయిట. ఆవుల మందల యొక్క కాలి డెక్కల యొక్క శబ్దం వస్తున్నది. వీటి వల్ల ఏర్పడినటువంటి శబ్దాలతోటి ఆ శబ్దాల మధ్య గోపికలు నీ ముద్దు మాటల యొక్క మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పరవశులైపోయి తాము ఎంత దూరం ప్రయాణం చేశారో కూడా ఎరుగనైనారు అన్న. అంటే మనం కూడా ఒక సంగీతాన్ని వింటూ వెళుతూ ఉంటే మనకి సమయం తెలియదు, శ్రమ కూడా తెలియదు. మంచి కథ వింటూ వెళితే, అందుకనే పొలాల్లో పనిచేసేటప్పుడు ఇవన్నీ కథలు చెప్పేవాళ్ళు కొంతమంది అనుభవజ్ఞులైన వాళ్ళు. ఆ కథలు వింటూ పనిచేస్తున్నాడు. అందుకని మనకు పాట కూడా ఉంది కదా, ఆడుచు పాడుచు పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమి ఉంటుంది అనేదో అంటారు. అదేదో సినిమాలో ఉంది, తోడికోటలు. ఇక్కడ కూడా కృష్ణుడి యొక్క మృదు మధురమైనటువంటి ఆ ముద్దు మాటలు వినడం వల్ల తాము ఎంత దూరం ప్రయాణించామో వాళ్ళకే అర్థం కాలేదు, తొందరగా వచ్చేసింది అనిపించింది అనమాట. ఘుమఘుమలాడుకుంద సుమకోమల గంధావహము హర్ష విభ్రమ మొదవింప పచ్చనగు పచ్చిక పచ్చలు దాపినట్టి కుట్టిమనిపింప అవ్వనము టీవికి అందలి వింత అందచందములకు నీవును మురిసినావు ముకుంద మునీంద్ర వందిత. ఓ ముకుంద, మోక్షాన్ని ఇచ్చేవాడు ముకుందుడు. ఓ మునీంద్ర వందిత, సమస్త మునుల చేత కీర్తింపబడేటటువంటి ఓ కృష్ణ. దేవా, మల్లెపూలు, మొల్లపూలు, వాటితో పాటు అనేక రకాలతోటి ఉల్లసిల్లేటటువంటి ఆ బృందావనాన్ని దర్శించి ఆ వనంలో ఉండేటటువంటి పచ్చటి పచ్చికలతోటి ఇంద్రనీల మణులు తాపడం చేసినటువంటి వాకిళ్ళ అనిపించేటటువంటి శోభాయమానంగా ఉన్నటువంటి ఆ తావులలో తిరుగుతూ వీళ్ళు అవన్నీ చూసి, కృష్ణ ముందు నువ్వు మురిసిపోయావు. ఎందుకంటే ఆహా, నా గోవులకి గోవత్సములకి చక్కటి మేత ఉంది కదా అని ఆనందపడ్డాడు. పరమాత్మ గోవులంటే అంత ఇష్టపడతాడు. అలా బృందావన వీధుల నిలుదీరిచి గోప బృందమెల్లరు మసలం చెలులగు గోప కిశోరుల కలసి మెలసి తిరిగి తిరిగి కాంచితి వెళ్ళను. ఆ తర్వాత వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. ఏది? ఆ బృందావనం. ఈ గోపకులు అందరూ కూడా ఎవరి స్థాయికి వాళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు. అలా నిర్మించుకున్నటువంటి ఇళ్లలో గోపకులు అందరూ కూడా హాయిగా నివసిస్తూ ఉన్నారు. అప్పుడు నీవు కృష్ణ గోపకుమారులతో వెళ్ళి ఆ బృందావన పరిసర ప్రాంతాల యొక్క శోభని తిలకిస్తూ ఉన్నావు కదా కృష్ణ. నీ యొక్క పటాలను తీసుకొని వెళ్ళావు. స్వామి యొక్క పటాలం ఉంది కదా. వంకర టింకరను తిరిగి వచ్చుచునచ్చము తీయనవు రసమ్మంకిత మిచ్చుదాని కలహంస వచ కలహాస్య వైభవం ముంకువ సేయుదానిని నవోన్మిష
అబ్జముఖం కృపా కటాక్షంకిత చేసినావు కమలాక్ష కళిందము నీంద్రనందన కళిందమునీంద్రనందను. రాజహంసల యొక్క అవ్యక్తమైనటువంటి మధురమైనటువంటి కూతల నెపంతో సరసములాడుతూ బాగా వికసించి నిండుగా ఉన్నటువంటి కమలములు అనేటువంటి నీ చిరునవ్వు ముఖంతో అనేక వంకరలు తిరిగావు. అలా అనేక వంకరలు తిరిగి పారేటటువంటి నిర్మల ఉదకములతో కూడినటువంటి ఆ కాళింది కన్యని నీవు తిలకించావు. కాళింది నదిని కన్యగా పోల్చాడు. ఆ కాళింది కన్యక నిన్ను చూసి వంకర టింకరలు తిరుగుతోంది. ఎందుకని? నీ యొక్క ముఖం అలా అందంగా ఉంది. ఎలా ఉందిట నీ ముఖం? రాజహంసల యొక్క అవ్యక్త మధురమైనటువంటి కూతల నెపంతో సరసములాడుచు వికసించి నిండుగా ఉన్నటువంటి కమలాలు అనేటువంటి నీ యొక్క నవ్వు ముఖంతో ఆ ముఖం చూసింది కాళింది నది. పలు వంకరలు తిరిగింది, ప్రవహించింది. అటువంటి నిర్మలమైనటువంటి ఉదకాలతో ఉన్నటువంటి ఆ కాళింది కన్యకను నీవు తిలకించి పులకించావు. అలనాడు మీ తండ్రి నిన్ను భుజాన వేసుకొని వస్తూ ఉన్నాడు. అప్పుడు యమునా నది రెండుగా చీలి దారిచ్చింది. ఆయన నడుస్తూ ఉన్నాడు. స్వామి యొక్క పాదాలను తాకాలి అని, స్వామి యొక్క దివ్య చరణార విందాలను కడగాలి అని. ఎందుకని? స్వామి యొక్క పాదాల నుండి గంగమ్మ ఉద్భవించింది. అటువంటి దివ్య పాదార విందాలని నేను కూడా స్పృశించి పరమపావనిని కావాలి అనుకున్నది కాళింది నది. అందుకని స్వామి యొక్క పాదాలని ముట్టుకోవటానికి ప్రయత్నించింది, తాకి తడపటానికి, ప్లావితం చేయటానికి ప్రయత్నించింది ఆనాడు. ఇవాళ వంకర టింకర్లుగా ప్రవహిస్తూ ఉంది. స్వామి యొక్క అద్భుతమైనటువంటి ముఖార విందాన్ని చూసి పులకించిపోయినటువంటి కాళింది. నెమణుల్ గేకల నింపు పెంపు గొలుపను నీరంధ్రరత్నచ్చటా సముదాయంబులు ఉదాత్త శోభ నిలుపన్ స్వయంభవమైన క్షమించాలి, స్వయం ఇక్కడ ప్రింట్ సరిగా పడల. స్వయంభవమైన లోకము కల శృంగముల్ గులుక చొక్కమైన గోవర్ధన ఉత్తమ శైలం మట చూచినావట ముకుంద ముక్తికాంతా ప్రియ. ముక్తికాంతకు ఇష్టమైనటువంటి వాడా అని. అప్పుడు నెమళ్ళ యొక్క క్రేంకారములు వింటూ నవరత్న కాంతి పుంజముల చేత జిగిజిగేలుమని మెరుస్తూ బ్రహ్మలోకాన్ని తాకేటటువంటి శిఖరాలతో కూడినటువంటి అద్భుత గోవర్ధన పర్వతాన్ని నువ్వు దర్శించావు. ఆహా, ఈ పర్వతాన్ని కదా నేను భవిష్యత్తులో 7 పగళ్ళు 7 రాత్రులు వహించి నా చేతి మీద గోపకులను, గోపకాంతలను, గోవులని, గోవత్సాలని కాపాడాలి అనుకున్నట్ట. అందుకని గోవర్ధన పర్వతాన్ని అంత ఆరాధనాభావంతో దర్శించాడు పరమాత్మ. బృందావన వీధుల శిశు బృందముతో మసలినాడ విందంతటగాళిందిల్ కుటిలం చూచితి సుందరి తనువలచుదాని చూచిన భంగిన్. కృష్ణ, ఆ గోప బాలకులతో కలిసి మెల్లమెల్లగా ఆ బృందావన ప్రాంతాలకి వెళ్ళావు. అక్కడ విహరించావు. అక్కడ వంకర టింకరలు తిరిగి కుటిలయ్యి నీ యొక్క అనుసరణములని సర్వవేళల అనురాగవతి అయి కామించి
దరిసినటువంటి ఒకానొక నాయికయో అన్నట్లుగా గోచరిస్తూ ఉన్నటువంటి ఆ కాళిందిని కన్యని, అంటే యమునా నదిని, కాళింది నది అన్నా యమునా అన్నా ఒకటే అని చెప్పారు, ఆ కాళింది కన్యకని నువ్వు చూశావు. చూసి ఏం చేశాడు? ఆవులు సంచరింపదగు ఆవన సీమల ఆలమందలం గావగ వెట్కబూని జతగాండ్రను కూడుక రాముతోడ నానా విధలీల మరగినావు వాయుపురాధినాథ నన్బ్రోవరా ఈయశేష భవరోగమడంచి ఎకించిన ప్రియా అకించిన ప్రియా. ఈ పద్యంలో అడిగాడు తన యొక్క భవరోగాన్ని పోగొట్టమని. కృష్ణ పశువులకు అనువైనటువంటి ఆ బృందావనంలో లేగదోళ్లను మేపాడు స్వామి. మొట్టమొదట చిన్నపిల్లవాడు కదా, అందుకని ఆవు దూడలను మాత్రమే తన ఫ్రెండ్స్ని కలుపుకొని వెళ్ళి మేపాడు. అలా మేపేటటువంటి ఉల్లాసము వహించి నీ అన్న అయినటువంటి బలరాముడితోటి, నీ తోడి గోప బాలకులతోటి అక్కడక్కడ సంచరిస్తూ ఉన్నావు. అటువంటి సొగసుల ఓ కృష్ణయ్య, ఓ గురువాయూరు పురాధీశ్వర, ఓ స్వామి, నా శరీరానికి సంక్రమించినటువంటి వ్యాధిని నయం చేసి నన్ను రక్షించవా తండ్రి అని ప్రార్థిస్తూ ఉన్నాడు భట్టతిరి గారు. రేపటి రోజు 50వ దశకం వత్సాసుర బకాసుర సంహార గాథని మనం చెప్పుకుందాం. అప్పటి వరకు ఈ ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. ఈ ఛానల్లో వచ్చే వివిధ రకాల ప్రవచనాలని ఆస్వాదిస్తూ ఉండండి. లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి, మీ బంధుమిత్రులతోటి షేర్ కూడా చేస్తూ ఉండండి. అలాగే మిత్రులారా, మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. తొందరలోనే మనం 4000 సంఖ్యని దాటాలి అని మిమ్మల్ని అందరికీ సవినయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.